ఇక మొదట్లో ఫుల్ టెన్షన్‌లో నడుస్తూ ఉంటుంది. చామంది ఇంకా చందు కార్‌లో ఫుల్ స్పీడ్‌గా వెళ్తూ ఉంటారు. త్వరగా పోనీ అన్న టైం అయిపోతుంది అని కార్ డ్రైవర్‌కి తొందరగా చేస్తూ ఉంటుంది. ఇంకొక పక్క పెళ్లి మండపంలో పెళ్లి పనులు మొత్తం కుమ్ముకుంటూ ఉంటారు. చిట్టికి కాల్ చేస్తాడు చందు. మేము వచ్చేస్తున్నాము పెళ్లి ఆగిపోతుంది అని బాంబ్ పేలుస్తూ ఉంటాడు. మండపంలో పండితు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ముహూర్తంకి ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి టైం ఉంది అని ప్రేమ్ తల్లికి నిషా మెడలో కట్టించు అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతుంది అని ప్రేమ్ వాళ్ళ అమ్మతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తాళి కట్టు అని పండిత్ గారు చెప్తూ ఉంటారు. ఇక కరెక్ట్‌గా తాళి కట్టే టైంకి మన చామంతి ఎంట్రీ ఇచ్చి ఆగండి, ఆగండి అని గట్టిగా రచ్చ చేస్తూ ఉంటుంది. ఆ వాయిస్ వినగానే అందరూ ఒకేసారిగా షాక్ అయ్యి సైలెంట్‌గా అయిపోతారు. అబ్బా! ఏమి ఎంట్రీరా బాబు అని అనుకుంటూ ఉంటారు. ప్రేమ్ తల్లి కట్టడంతో ఆపేస్తుంది. నిషా వాళ్ళ అమ్మ పని మనిషి చెప్తే తాళి కట్టడం ఆపడం ఏంటి అని ఫైర్ అవుతూ ఉంటుంది. చామంతి గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. పని మనిషి కాదు నిజం చెప్తున్నాను. ఈ నిషా మన ప్రేమ్ బాబుకి కరెక్ట్ కాదు. ఈ పెళ్లి జరిగితే ప్రేమ్ బాబు లైఫ్ నాశనం అయిపోతుంది అని బాంబ్ పేలుస్తూ ఉంటుంది. నిషా వాళ్ళ తండ్రి చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తే చామంతి మాత్రం తగ్గేదేలే అను నిషా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని ఇంకొక పెద్ద బాంబ్ పేలుస్తూ ఉంటుంది. నిషా ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళు అంతా అబద్ధం చెప్తుంది అని చామంతి మీద పడి కొద్దాం అని అనుకుంటూ ఉంటారు. పిచ్చిది పట్టింది నీకు అని రచ్చ చేస్తూ ఉంటారు. కానీ చామంతి మాత్రం చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంటుంది. నేను మాటలే కాదు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా తీసుకొని వచ్చా అని పేపర్స్ చూపిస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్స్ చూసి అంతా పక్కా షాక్‌లో ఉంటారు. నిషా ఫేస్ మాత్రం ఫుల్ సైలెంట్‌గా అయిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.